నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. తెలంగాణ ప్రభుత్వము ఆయుష్ విభాగం ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో వృద్ధాప్య వైద్య శిబిరంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణరావు విచ్చేసి ధనవంతరి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య శిబిరంను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ మాట్లాడుతూ ఈ శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల నొప్పులు, చర్మ రోగాలు, ఆర్మములు, జ్వరాలు, సీజనల్ వ్యాధులు, మలబద్ధకం వంటి మొదలైన వ్యాధులకు 112 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఔషధములు పంపిణీ చేశామని తెలిపారు. ఈ వృద్ధాప్య వైద్య శిబిరంలో ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరానికి విశిష్ట అతిథిగా రిటైర్డ్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ మాధవి స్వచ్ఛందంగా పాల్గొని రోగులకు పరీక్షించి తగిన సూచనలు, సలహాలు అందించారు. రిటైర్డ్ అయిన కూడా ఆయుష్ కు సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. ఈ శిబిరంలో ఆయుష్ విభాగం ఫార్మసిస్టులు నవ్యానంది, పురుషోత్తం, దొర్నాల మురళి, జయరాజు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం సందర్భంగా హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున తెలంగాణ ప్రభుత్వం క్యాంపులను కండక్ట్ చేయమని చెప్పేసి డిపార్ట్మెంట్కి ప్రత్యేకమైన గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సీజనల్ వ్యాధుల గురించి, తర్వాత ముఖ్యంగా ముసలి వాళ్ళు, 60 దాటిన వాళ్ళు, వృద్ధులు, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, తర్వాత వృద్ధులకి వాళ్ళకి ఏజ్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ కోసం క్యాంపులు కండక్ట్ చేయమని చెప్పి స్పెషల్గా సెంట్రల్ గవర్నమెంట్ తరఫున గైడ్లైన్స్తో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా గైడ్లైన్స్ మాకు ఇవ్వడం జరిగింది. దానికి అనుబంధంగానే ఇప్పుడు మేము దాదాపుగా నిజామాబాద్ డిస్టిక్లో ఇప్పటివరకు 10-12 క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడైనా క్యాంపులో ప్రజలు కూడా చాలా బాగా పాల్గొని సక్సెస్ చేస్తున్నారు. అట్లానే ఇంకా ఈ క్యాంపుల ప్రోగ్రామ్ అనేది దాదాపుగా ఇంకొక 1 మంత్ వరకు కంటిన్యూ అవుతుంటుంది. మీకు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా కానీ నియర్ బై ఉన్న డాక్టర్స్కి సంబంధిస్తే, ఆయుష్ డాక్టర్స్కి సంబంధిస్తే, ఆయుష్ డాక్టర్స్, ఆయుర్వేద డాక్టర్స్కి సంబంధించి వాళ్ళకి అడిగితే, లేకపోతే వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే, నియర్ బై డిస్పెన్సరీస్లలో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు అన్ని రకాలైన మెడిసిన్స్ని అవైలబుల్గా ఉండేటట్టు చూసి మీకు సేవలు అందిస్తారు. వాళ్ళ సేవలను ప్రజలందరూ వినియోగించుకొని ప్రోగ్రామ్ని, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వచ్చే ఎయిడ్ని కానీ, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వచ్చే హెల్ప్ని కానీ మనం చాలా ఉపయోగకరంగా మర్చుకోవచ్చు.